హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా దీని యొక్క బ్రాంచెస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పిఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పక్కన అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. ఓకే, మనకి ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఆల్రెడీ జనవరి 1, 2024 నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మీకు జనవరి 28వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 30,000 ఉన్నాయి. మనకి ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్లో మీకు 28,000 అనేది మనకి పే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత టోటల్గా ఇనిషియల్ అమౌంట్ అనేది మనకి 38,000 అయితే పే చేస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. వయసు అనేది 20 నుండి 33 సంవత్సరాల లోపు అయితే డిసెంబర్ 31 నాటికి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు అయితే చెక్ చేయొచ్చు. అలాగే స్టాఫ్ వర్క్ ఇన్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ ఆల్సో అప్లై ఇఫ్ దెర్ ఆర్ అదర్వైజ్ ఎలిజిబుల్. ఓకే, మీకు ఎవరన్నా స్టాఫ్ ఉంటే కనుక వేరే రకం జాబ్ చేసేవాళ్ళు మనకి వాళ్ళు కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ స్టాఫ్ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఓకే, సో ఎనీవన్ ఎవరన్నా సరే అప్లై చేయొచ్చు, స్టాఫ్ కూడా అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ₹1000 అప్లై చేయడానికి ఫీజు అయితే ఉంటుంది. ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఆంధ్ర తెలంగాణలో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో క్యాండిడేట్స్ అనే వాళ్ళు 2 స్టేట్స్లో ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు, మెయిన్స్ ఎగ్జామ్ అనేది 250 మార్కులకు, ఇంటర్వ్యూ అనేది 50 మార్కులకు అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ మనకి సేమ్ మనకి ప్రిలిమినరీ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో ఇండివిజువల్ సెషనల్ టైమింగ్తో మనకి 1.5 అవర్ టైంకి మనకి ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 1:10 అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. మెయిన్స్కి సంబంధించి మనకి జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్, ఎస్ఐ, ప్రీషియస్ రైటింగ్ మీద 3 ప్రశ్నలు అడుగుతారు 50 మార్కులకి. అలాగే మిగతావి కూడా మనకి ఇండివిజువల్ సెషనల్ టైమింగ్స్తో 155 క్వశ్చన్లు 200 మార్కులకి 2.5 గంటల సమయం పాటు ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్కి అయితే 3 అవర్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ 1/4 అని అయితే ఇవ్వడం జరిగింది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే 50 మార్కులకి అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో మనకి ప్రిలిమినరీ మెయిన్స్ అనేవి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, సేమ్ పరీక్షా విధానం కానీ అప్లై ప్రాసెస్ కానీ అంతా కూడా సేమ్ ఐబీపీఎస్ లాగే ఉంటుంది. ఐబీపీఎస్ మీరు రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సేమ్ ఐపీఎస్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మనకి జనరల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా విడుదలైనప్పుడు కేవలం ఆ జిల్లాల వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కాబట్టి మీరు ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇష్యూ అయితే లేదు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కూడా పూర్తి వివరాలు అనేవి చదువుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే ట్రై చేయాలనుకుంటే మీరైతే ట్రై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి, వాళ్ళన్నా అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.